Welcome to Smart Kids Videos. ఒక వేడివేడిగా ఉన్న వేసవికాలం. సూర్యుడు చాలా గట్టిగా మండుతున్నాడు. అడవిలోని పక్షులన్నీ ఎండలో అలసిపోయాయి. ఒక పెద్ద మామిడి తోటలో కాకి మరియు పిట్ట ఉండేవి. ఇద్దరు మంచి స్నేహితులు. కాకి క్యూట్ నేమ్ కాకు, పిట్ట క్యూట్ నేమ్ పింకీ. ఒకరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు కాకి, అయ్యో పింకీ, ఈ ఎండలో చాలా వేడిగా ఉంది. అప్పుడు పింకీ అంటుంది, నాకు అలాగే ఉంది కాకు, చల్లగా ఉండే ఇల్లు ఉంటే బాగుండేది. అప్పుడే కాకికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. కాకి అంటుంది, పింకీ, మనం మొత్తం మామిడికాయలతోనే ఇల్లు కట్టుకుందాం. పింకీ, వావ్, మొత్తం ఇల్లు మామిడికాయలతోనా? ప్లాన్ చేశాయి. కాకు చెప్పింది, అవును, గోడలు, పైకప్పు, తలుపు అన్నీ మామిడికాయలతోనే. ఇద్దరూ పని మొదలు పెట్టారు. పెద్ద పెద్ద పచ్చ మామిడికాయలను దొర్లిస్తూ ఒక చోటుకు తెచ్చారు. మొదట కాయలను ఒకదానిపై ఒకటి పేర్చారు. అన్నీ కింద పడ్డాయి. పింకీ, అయ్యో. కాకు నవ్వి, మళ్ళీ ప్రయత్నిద్దాం. మరి కాకి తెలివిగా ప్లాన్ చేసింది. పెద్ద గుండ్రటి మామిడికాయలను కింద బలంగా అమర్చారు. పైన మధ్యస్థ కాయలు పెట్టారు. చివరగా చిన్న కాయలతో పైకప్పు చేశారు. తలుపు కోసం 2 పొడవైన మామిడికాయలను నిలబెట్టారు. కిటికీ కోసం చిన్న మామిడికాయల మధ్య ఖాళీ పెట్టారు. కొద్దిసేపటికి మొత్తం మామిడికాయలతో చేసిన అందమైన ఇల్లు తయారైంది. ఇద్దరు లోపలికి వెళ్లారు. అప్పుడు పింకీ అంటుంది, వావ్, ఎంత చల్లగా ఉంది. కాకు, చూసావా, మొత్తం మామిడికాయల ఇల్లు కాబట్టి చల్లగా ఉంది. మామిడికాయల మధురమైన వాసన కూడా వస్తుంది. రోజు బలమైన గాలి వీచింది. ఇల్లు కొంచెం ఊగింది. అప్పుడు పింకీ, కాకు, మన ఇల్లు పడిపోతుందా? కాకు అంటుంది, త్వరగా ఇంకొన్ని మామిడికాయలు జోడిద్దాం. ఇద్దరు మరిన్ని కాయలు పెట్టి ఇల్లు బలంగా చేశారు. ఎండలో అలసిపోయిన ఒక చిన్న పిట్ట అక్కడికి వచ్చింది. నాకు చాలా వేడిగా ఉంది. పింకీ నవ్వుతూ, లోపలికి రా కాకు, మన మామిడి ఇల్లు అందరికీ. ఆ వేసవిలో కాకు, పింకీ, ఇంకొన్ని పక్షులు మొత్తం మామిడికాయలతో చేసిన ఇంట్లో చల్లగా ఆనందంగా జీవించారు. నీతి: తెలివిగా ఆలోచించి కలిసి పనిచేస్తే అద్భుతాలు చేయొచ్చు.